కవచం. అప్పుడే శివలింగం పూర్తిగా దర్శనం అవుతుంది. అసలు దాన్ని ముట్టుకుని అభిషేకమే చేయరు, అంటే అంత శక్తివంతం. అది మనుష్యుల్ని కాదు తీసుకున్నది. దానికి సాలెపురుగు, పాము, ఏనుగు దంతాలు శివలింగంలో 3 ఉంటాయి. వాటి శరీరం ఏమిటి? మనుష్య శరీరం కాదు. కానీ అవి కాళహస్తీశ్వర లింగంలో శాశ్వత స్థానం పొందాయి. కాళహస్తి లింగం కింద ఉంది, ఆయన కన్నా పైన ఎవరున్నారు? ఒక చించు ఉన్నాడు, కన్నప్ప. కన్నప్పని కొండ మీద కూర్చోపెట్టి స్వామి కింద కూర్చున్నాడు. దేని చేత? భక్తి చేత. ఆ భక్తి లేదు, ఈశ్వరుడు యందు అనురక్తి లేదు, శాస్త్రమునందు అనురక్తి లేదు, గురువుగారి యందు అనురక్తి లేదు, గురువాక్యాన్ని ఆచరించాలనేటటువంటి శ్రద్ధ లేదు. రాగద్వేషాల మధ్య జీవితం వెళ్ళిపోతోంది. కింతే నవపుష, ఏమిటి శరీరానికి ప్రయోజనం? నరజన్మ పొంది మాత్రం ఏమిటి పొందగలుగుతాం? దానివల్ల